హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చరొయ్యల కర్రీ ఎంతో టేస్టీగా ఎలా వండాలో మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి. రొయ్యలను శుభ్రంగా లోపల పేగి తీసుకుని వాష్ చేసుకోవాలండి శుభ్రంగా నీట్గా. ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. శుభ్రంగా ఆకు తీసుకుని వాటర్తో వాష్ చేసుకోవాలి గోంగూరని. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవాలి. గోంగూర పచ్చరొయ్యల్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం పేస్ట్. చూసారు కదండి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది. గోంగూరని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదండి, గోంగూరని ఇలా దగ్గరికి మెత్తగా రుబ్బుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇందులో రొయ్యలను వేసుకుందాం. వేసుకున్న టమాటా పీసెస్, పసుపు, కొంచెం ఉప్పు. పసుపు ఉప్పు రొయ్యలకు బాగా పట్టే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనించుకుందాం. 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం వేసాం కదండి, ఇప్పుడు మూత పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా మగ్గనించుకోవాలి. ఇప్పుడు మనం మెత్తగా రుబ్బుకున్న గోంగూరను వేసేసుకుందాం. గోంగూర వేసేసాక ఒకసారి మొత్తానికి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని కొంచెం ధనియాల పొడి,